ఒక నిప్పు లేదు పంచభూతాలు అంటే ఇక్కడ. సో ఆ రకంగా గణపతికి అంటే ఆల్రెడీ అక్కడ దీపం కూడా ఉంది కాబట్టి పంచభూతాలు కూడా ఉన్నట్టే, ఖచ్చితంగా దీపాలు కూడా ఎక్కడో చోట వెలుగుతుంటాయి. సో ఆ రకంగా ఆ పంచభూతాలు కూడా సాక్షిగా మహాగణపతిని అక్కడ నిమజ్జనం చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అవన్నీ కూడా ఇన్ని రోజుల పాటు 9 రోజుల పాటు కొలువుదీరి అసలు ఎంత అద్భుతం అంటే గణపతికి పూజ చేయడానికి అంతే ఆసక్తి చూపిస్తారు, అంతే ఇష్టంగా పూజిస్తారు, అంతే భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. అంత ప్రీతి భక్తులకు గణపతి అంటే, అంత ఉత్సాహం. చిన్న పెద్ద ముసలి ముతక అందరూ గణపతి అంటే అదొక నిజంగా ఆ వైబ్స్ గణపతి ఉత్సవాలప్పుడు అదొక యూనిటీ. నిజంగా మన సాంప్రదాయంలో ఎంత గొప్ప దీనికి ఉన్న విశిష్టత చెప్పడానికి మాటలు సరిపోవు, ఆ ఉత్సవాలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పండగ ఈ సాంప్రదాయం ద్వారా ఒక కొత్త ఒరబడి, ఎందుకంటే ఇది ఒక కొత్త యూనిటీని తీసుకొస్తుంది, సమాజంలో ఒక ఐక్యతా భావాన్ని తీసుకొస్తుంది, ఒక సమైక్యతా భావాన్ని తీసుకొస్తుంది, ప్రజలందరి మధ్య ఒక రకమైనటువంటి సోదర భావాన్ని కలిగిస్తుంది. ఇక్కడ హిందూ ముస్లిం లేదా సిక్కు ఇసా ఇలాంటి మత భేదాలు భావ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఉత్సవాలను ఎంజాయ్ చేస్తుంటారు, ప్రతి ఒక్కరు కూడా ఆరాధిస్తుంటారు. అంతే కన్నుల పండుగ ఉత్సవాలు కూడా కోలాహలంగా జరుగుతుంటాయి. గణపతి ఉత్సవాల వేళ ప్రతి ఒక్కరు కూడా అంతే భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజిస్తారు, దేవునికి నిష్టగా చాలామంది దీక్ష కూడా తీసుకుంటారు. దేవునికి నిష్టగా 9 రోజుల పాటు చాలామంది గణపతి ఉత్సవాలను కూడా చాలా నిష్టగా దీక్ష తీసుకొని చాలామంది గణపతి ఉత్సవాలకు పూజలు కూడా చేస్తుంటారు. రైట్. సో ఇక్కడ చాలామంది నిజంగా గణపతి అలంకార ప్రియుడు, అంతే అందంగా అలంకరిస్తారు, అంతే అందంగా గణపతిని అలంకరించి ముస్తాబు చేసి నిమజ్జనం వరకు కూడా చివరి క్షణం వరకు కూడా గణపతి నిమజ్జనాన్ని ఆ అలంకరణతోనే ఆ ముస్తాబుతోనే అంత అందంగా మళ్ళీ గంగమ్మ ఒడికి చేరుస్తారు. అదిగో చూసారు కదా, కామెంట్స్లో జై బోలో గణేష్ మహారాజ్కి అని చేస్తున్నారు చాలామంది. ఇంకా మళ్ళీ ఒక్కసారి జై బోలో గణేష్ మహారాజ్ అనుకోని మనసులో అందరూ కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. జై బోలో గణేష్ మహారాజ్, బై బై గణేష్ బొప్ప అంటూ, కమ్ సూన్ నెక్స్ట్ ఇయర్ విత్ మోర్ బ్లెస్సింగ్స్ అంటూ వంశీ కామెంట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ మనమంతా కూడా అదే కోరుకోవాలి. గణపతి అందరికీ ఆశీస్సులు ప్రసాదించాలి, అందరినీ చల్లగా చూడాలని కోరుకుందాం. ఎస్, చూడండి మహాగణపతి గంగమౌడిలోకి చేరబోతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా దృశ్యాలు చూస్తున్నారు. గణపతి నీటిలోకి ఒరుగుతున్నాడు గణపయ్య. ఎస్, ఆ దృశ్యాలు నిజంగా చూడ్డానికి కూడా కన్నులారా చూసే దృశ్యాలంటే ఇవేమేమో, కన్నుల పండుగ అంటే ఇదేనేమో బహుశా. ఒకసారి చూడండి, కంప్లీట్గా గణపతిని నీళ్ళలోకి వదులుతున్నారు. అదిగో గణపయ్య ఒరిగాడు, గంగమ్మ ఒడిలోకి చేరుతున్నాడు, నీళ్ళలోకి ఒరుగుతున్నాడు. ఇక మహాగణపతి కొద్ది క్షణాల్లోనే పూర్తిగా నీళ్ళలో నిమజ్జనం కాబోతాడు. కంప్లీట్గా సాగర ఒడిలోకి నీళ్ళలోకి పూర్తిగా చేరుకోబోతున్నాడు. ఆ దృశ్యాలు చూడండి ఎంత మనోహరంగా ఉన్నాయో, ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇలా వాతావరణం కూడా అంతే అద్భుతంగా ఉంది, అంతే ప్రశాంతంగా నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. సాగర తీరాన ఎంత గంభీరంగా ఉందో వాతావరణం, ఎంత ప్రశాంతంగా ఉందో ఒకసారి చూడండి. ఆ చుట్టుపక్కల చూడండి, అంతే భక్తి శ్రద్ధలతో, అంతే విధి నిర్వహణలో ఎంత వాళ్ళంతా కూడా ఎలా గణపతి నిమజ్జనానికి ఎంత జాగ్రత్తగా వాళ్ళంతా కూడా సేద తీరుతున్నారు. ఎస్, చాలామంది కామెంట్ చేస్తున్నారు. బై బై గణేష, జై బోలో గణేష అంటూ కామెంట్ చేస్తున్నారు. గణపతి ఒప్ప మోరియా అంటూ కామెంట్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. చాలామంది ఈ కామెంట్లు కూడా మనము చదివి వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. బట్ జై బోలో గణేష్ మహారాజ్కి కామెంట్లు ఉంటాయి ఖచ్చితంగా. తిరుపతి మాధాల గణేష్ అని కామెంట్ పెట్టారు. అలాగే గుర్రం శివధర్ రెడ్డి జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ కామెంట్ పెడుతున్నారు. మీరు కూడా కామెంట్ చేయండి. ఒకసారి లైవ్ చూస్తున్న వాళ్ళంతా కూడా కామెంట్ చేయొచ్చు. జై బోలో గణేష్ మహారాజ్ కంటే ఒకసారి మనసులో అనుకొని ఒకసారి గణపయ్యని మీరు ఎలాంటి కోరికలు కోరుకున్నారు, మీ కోరికలు మీకు ఖైరతాబాద్ గణేష్ అంటే ఎంత సెంటిమెంట్, ఒక్కసారి కామెంట్ చేసే ప్రయత్నించండి. ఇటు లైవ్ చూస్తూనే అటు మీ కామెంట్లు కూడా నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. మహాగణపతి ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనాల వేళ ఎంత విశిష్టంగా ఉంటుందో, ఎంత ఆహ్లాదకరంగా కోలాహలంగా ఆ గణపయ్యల నిమజ్జనం జరుగుతుందో మనం చూడొచ్చు. ఎస్, కామెంట్ చూడొచ్చు. జై జై గణపతి బప్ప మోరియా, ఆదా లడ్డు చోరియా సంజీవరెడ్డి కామెంట్ చేశారు. అలాగే లిప్పా నాయక్, గణపతి వెళ్తుంటే లిప్పా నాయక్ కాస్త బాధపడుతున్నట్టున్నారు, ఆయన ఆనంద బాష్పాలతో ఉన్న ఎమోజీలు ట్వీట్ చేస్తున్నారు. లక్ష్మి జై అంటున్నారు. అలాగే జై బోలో గణేష్ మహారాజ్కి అమ్మ వద్దకు వెళ్ళిపోతున్నారు, లైఫ్ ఆఫ్ శివ. రైట్, ఎగ్జాక్ట్లీ గంగమ్మ ఒడిలోకి చేరబోతున్నారు, అంతే కదా. చరణ్ గుండా జై గణేష్, దేవుడా సుజాత పరియార్
తలుచుకుంటున్నారు చూడండి. మహారాజ్కి జై, జై బోలో గణేష్ మహారాజ్కి జై, హిందూ డింపి, రైట్. చాలామంది కామెంట్ చేస్తున్నారు. గణపతి బప్ప మోరియా, జై వినాయక, జై బోలో గణేష్ మహారాజ్కి. ఈ కామెంట్ల వెల్లువ చూడండి. బై ఉస్తాద్, మిలింగే అగ్లీ బార్ అంటూ కామెంట్లు వస్తున్నాయి. ఆ కామెంట్ చూస్తున్నారా ఎంత చక్కగా పెడుతున్నారో. ప్రమోద్ కుమార్, మిలింగే అగ్లీ బార్, ఎగ్జాక్ట్లీ. మళ్ళీ వచ్చే సంవత్సరం, కమింగ్ సూన్, నెక్స్ట్ ఇయర్, బై బై గణేష్. వా, చాలామంది ఎంతమంది కామెంట్లు వస్తున్నాయి చూడండి. గణేష్ మహారాజ్కి జై అనగానే ఆ కామెంట్లు కూడా అంతే వెలువలా వస్తున్నాయి. ఒక్కసారి మనసులో తలుచుకోండి, జై బోలో గణేష్ మహారాజ్కి జై. గణేష్ మహారాజ్ చూస్తున్నారా ఎంత టీవీగా, ఎంత దర్జాగా గంగమ్మ ఒడిలోకి ఆయన సేద తీరేందుకు వెళ్తున్నారో చూడండి. ఆ దృశ్యాలు చూడండి. నిజంగా ఆ ఫ్రేమ్ చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు. 2 కళ్ళు, కన్నుల పండుగ అంటే ఇదేనేమో. ఈ పదాలు మేము కొన్ని సందర్భాల్లో వాడుతుంటాం కదా, వాటికి సరైన అర్థాలు, సరైన నిర్వచనాలు అంటే ఇదిగో, వాటికి సరైన దృశ్య రూపం అంటే ఇదే. అదిగో చూస్తున్నారుగా, గంగమ్మ ఒడిలోకి చేరుతున్నారు. మహాగణపతి గంగమ్మ ఒడిలోకి చేరుతున్నారు. ఇక కొద్ది క్షణాలే, ఒక్కసారి ఆ దృశ్యాలు వీక్షించండి. గంగమ్మ ఒడిలో పూర్తిగా సేద తీరబోతున్నారు. దాదాపు ఖైరతాబాద్ మహాగణపతిని క్రేన్ ద్వారా నెమ్మదిగా నీటిలోకి జారు విడుస్తున్నారు. దాదాపుగా అర్ధభాగం వెళ్ళింది. ఇంకా ఆ ఆదిశేష పడగలతో సహా ఆ బొజ్జ గణపయ్య, ఆ త్రిముఖ రూప గణపతి, విశ్వశాంతి మహాగణపతి నీళ్లలోకి వెళ్తున్నారు. అదిగో చూడండి, ఆ దృశ్యాలు చూడండి. జై బోలో గణేష్ మహారాజ్ కని మనసులో బిగ్గరగా అనుకోండి. మనసారా, మనస్ఫూర్తిగా ఒక్కసారి తలుచుకోండి. మళ్ళీ తిరిగి రావయ్యా గణపతి, మళ్ళీ వచ్చే ఏడాది మమ్మల్ని కరుణించు, మమ్మల్ని కాపాడు, మమ్మల్ని నీ ఆశీర్వచనాలతో మమ్మల్ని, మా తప్పులు ఏమైనా ఉంటే క్షమించు, మమ్మల్ని నిండు మనసారా ఆశీర్వదించు గణపయ్య అంటూ ఒకసారి తలుచుకోండి. జై బోలో గణేష్ మహారాజ్కి అనుకోండి. అదిగో చూడండి, ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నారు బిగ్ టీవీ స్క్రీన్ పై. ఖైరతాబాద్ మహాగణపతి సాగర ఒడిలోకి వెళ్తున్నారు, గంగమ్మ ఒడిలోకి వెళ్తున్నారు. చూస్తున్నారుగా. ఇంతకు మించి ఇంకేం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. సాగర ఒడిలోకి, గంగమ్మ ఒడిలోకి నిమజ్జనానికి వెళ్తున్నారు. కొద్ది దూరం మాత్రమే ఉంది పూర్తి స్థాయిలో మునిగేందుకు. ఇక కొంచెం దూరం మాత్రమే ఉంది. అదిగో చూస్తున్నారుగా, పూర్తిగా గంగమ్మ ఒడిలోకి వెళ్తున్నారు చూడండి. కంప్లీట్గా ఇప్పటికే సగభాగం మునిగిపోయారు, మరొక సగభాగం మిగిలింది. ఇక నెమ్మదిగా జార విడుస్తున్నారు. ఎంత భక్తి శ్రద్ధలతో, ఎంత నిష్టతో, ఎంత జాగ్రత్తగా పూజలు చేశారో అంతే జాగ్రత్తగా నిమజ్జన ప్రక్రియ కూడా అన్ని క్రతువులు పూర్తి చేసుకొని మహాగణపతి నీళ్లలోకి జార విడుస్తుంటే, గంగమ్మ ఒడిలోకి సాగనంపుతుంటే, ఆ దృశ్యాలు చూస్తుంటే ఎంత మనోహరంగా ఉన్నాయో కదా, ఎంత కన్నుల విందుగా ఉన్నాయో చూడండి. ఒకసారి కామెంట్ చూడండి. కామెంట్ పెట్టమంటే అంతమంది బాధపడుతున్నారు చూడండి. ఎలా ఆ ఎమోజీలు పెడుతున్నారు బాధపడుతూ. ఆ గణపతి వెళ్తుంటే ఎంత ఎమోషనల్, నిజంగా చాలా ఎమోషనల్. మనం కొన్ని దృశ్యాలు చూస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో, చిన్నపిల్లలు అయితే లిటరల్లీ ఏడుస్తుంటారు, కొంతమంది బాధపడుతుంటారు. ఎందుకంటే అంత కోలాహలంగా, అంత ఇష్టంగా, అంత దైవేచ్ఛతో, అంత భక్తి శ్రద్ధలతో, భక్తి పారవశ్యంతో. నిజంగా భక్తి పారవశ్యం అంటే ఇదే కదా, ఆ పదానికి అర్థం ఇదే కదా. ఈ ఎమోషన్ చూస్తుంటే నిజంగా చాలామంది పెడుతున్నారు, అలాంటి ఎమోజీలే పెడుతున్నారు. భక్తి పారవశ్యం అంటే ఇదే. మనస్ఫూర్తిగా పెడుతున్నారు, మనస్ఫూర్తిగా కామెంట్ చేస్తున్నారు, మనస్ఫూర్తిగా తలుచుకుంటున్నారు. అంతే మనస్ఫూర్తిగా, అంతే ఆహ్లాదంగా ఆ దృశ్యాలను వీక్షిస్తూ, నిజంగా ప్రత్యక్షంగా చూడలేని వాళ్ళు, అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇవాళ ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆ దృశ్యాలను చూస్తూ అంతే కనువిందుగా, అంతే ఉత్సాహంగా కామెంట్ చేస్తుంటే మాకు కూడా నిజంగా దీని గురించి లైవ్ loved by millions. What a girl. You'll love it. కళ్ళతో చూడాలి, మా 2 కళ్ళతో వీక్షించాలి అంటూ ప్రత్యక్షంగా వెళ్ళి చూసిన వారు కూడా తరించిపోయారు, దర్శించుకున్నారు, తరించిపోయారు. చివరికి ఇప్పుడు ఆ మహాగణపతిని నీళ్ళలోకి వదులుతుంటే అంతే ఆహ్లాదంగా, అంతే ఆనందంగా, ఒక రకంగా ఆనంద బాష్పాలతో, ఒక రకంగా భక్తి పారవశ్యంతో వీక్షిస్తున్నారు. ఇదిగో చూడండి ఎంతమంది కామెంట్ చేస్తున్నారు. జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ అందరూ కూడా తలుచుకుంటున్నారు. దాదాపుగా సింహభాగం నీళ్లలో
చేరిపోయాడు, నీళ్ళలో కలిసిపోయాడు మహాగణపతి. ఇక కొద్ది పార్ట్ మాత్రమే ఉంది, కొంతవరకు మాత్రమే మహాగణపతి నీళ్ళలోకి చేరే ఆ ఉద్విగ్న క్షణాలు. ఒక్కసారి జై బోలో గణేష్ మహారాజ్కి అనుకోండి మనసులో. ఆ ఉద్విగ్న క్షణాలు ఒక్కసారి చూడండి. ఒక్కసారి నిజంగా అవి చెప్తుంటే కూడా ఎంత ఎమోషనల్గా అనిపిస్తుందో, చూస్తుంటే కూడా అంతే భక్తి పారవశ్యంతో ఈ దృశ్యాల గురించి వివరిస్తుంటే అంతే అందంగా, అంతే ఆహ్లాదంగా, అంతే ఉద్విగ్నంగా, అంతే ఎమోషనల్గా, అంతే భక్తి పారవశ్యంగా, అంత భక్తి శ్రద్ధతో కూడుకున్నటువంటి ఈ క్రతువును, ఈ యొక్క నిమజ్జన ఉత్సవాలను, ఈ శోభాయాత్ర పూర్తి చేసుకొని గంగమ్మ ఒడికి చేరుతున్న ఆ క్షణాలను వివరిస్తుంటే నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చాలా అద్భుతంగా, చాలా రమణీయంగా ఇంతటి ఉత్సవం. చూడండి ఒక్కసారి దాదాపుగా నీళ్ళలోకి చేరుకున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి ఒదిగిపోయారు ఒదిగిపోయారు. ఆయన ఇక మరొక ఏడాది పాటు మళ్ళీ వచ్చే గణపతి ఉత్సవాల వరకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం. ఖైరతాబాద్ మహాగణపతి కంప్లీట్గా నీళ్ళలోకి చేరుకున్నారు. కంప్లీట్గా సాగర తీరంలో ఒదిగిపోతున్నారు. మొత్తం ఆయన నీళ్ళలో ఇక పడుకున్నారు. శాశ్వతంగా గంగమ్మ ఒడిలోకి చేరుకున్నారు ఈ ఏడాదికి. ఇక వచ్చే ఏడాది మళ్ళీ కలుస్తాను భక్తులారా, మిమ్మల్ని మళ్ళీ దీవిస్తాను, మళ్ళీ ఆశీర్వదిస్తాను, ఇంతే ఘనంగా పూజలు అందుకుంటాను. మీ భక్తి శ్రద్ధలకు, మీ ఆప్యాయతకు, మీ భక్తికి నిజంగా నేను ఈ పూజలు అందుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉన్నానేమో అనుకుంటూ బహుశా ఆయన ఆ గణపతి మనసారా మన అందరినీ కూడా అలా అనుకొని దీవించాలని కోరుకుందాం. ఒక్కసారి చూడండి, మహాగణపతి సాగర ఒడిలోకి చేరుకున్నారు. మహాగణపతి పూర్తిగా నీళ్ళలో కలిసిపోయారు. మహాగణపతి సాగర గర్భానికి చేరుకుంటున్నారు. మహాగణపతి ఇన్ని రోజుల పాటు ఎంతో నియమనిష్టలతో పూజలు అందుకున్న మహాగణపతిగా తన తల్లి గంగమ్మ ఒడికి చేరబోతున్నారు. ఆ ఒడిలో ఇక సేద తీరబోతున్నారు. మహాగణపతి ఉత్సవాలు, నిమజ్జన ఉత్సవాలు, అలాగే శోభాయాత్ర, ఆ క్రతువు పూర్తయింది. ఎగ్జాక్ట్లీ మహాగణపతి మొత్తానికి గంగమ్మ ఒడిలో చేరిపోయారు, గంగమ్మ ఒడిలో కలిసిపోయారు. ఒక్కసారి మనస్ఫూర్తిగా అనుకోండి, జై బోలో గణేష్ మహారాజ్కి. తొండంతో సహా మహాగణపతి పూర్తిగా మునిగిపోయారు. మహాగణపతి పూర్తిగా గంగమ్మ ఒడిలోకి చేరిపోయారు. మనస్ఫూర్తిగా అనుకోండి, బిగ్గరగా అనుకోండి, జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఒక్కసారి ఆ మహాగణపతి ఉత్సవాలు నిజంగా ఎంత అద్భుతం, ఎంత రమణీయం, ఎంత కమనీయం. చాలా అద్భుతంగా ఈ మహాగణపతి ఉత్సవాలు మనం అదృష్టవంతులమని చెప్పుకోవాలి. ఖైరతాబాద్ మహాగణపతి దశాబ్దాల చరిత్ర ఉన్న ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలను మనం ప్రత్యక్షంగా వీక్షించడం, ఆ ఉత్సవాల గురించి మేము ఈ రకంగా మీకు చెప్పే ప్రయత్నం చేయడం మా అదృష్టం అనుకోవాలి. చూసే వాళ్ళకి మీరు కూడా వేలాది మంది డైరెక్ట్గా వెళ్ళి చూసే అవకాశం లేని వాళ్ళు ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అంతకంటే అద్భుతంగా ఇంట్లో కూర్చొని టీవీల్లో టాప్ యాంగిల్ ఏరియల్ వ్యూ షాట్స్, అలాగే రకరకాల కోణాల్లో ప్రస్తుతం కెమెరాల ద్వారా బంధించబడి చిత్రీకరించబడి మీకు చూపిస్తున్న ఈ దృశ్యాలు నిజంగా అంతే రమణీయంగా కనిపిస్తున్నాయి. ఒక్కసారి చూడండి, ఆ బోట్లు లైఫ్ జాకెట్ వేసుకున్నటువంటి సిబ్బంది, హైడ్రా సిబ్బంది ఆ బోట్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. చూడండి, దాదాపు 60 డజన్ బోట్లు అక్కడ చేరుకున్నాయి, లాంచ్లు చేరుకున్నాయి. గణపతి మునుగుతుంటే, మహాగణపతి సాగర ఒడిలోకి చేరుతుంటే ఎక్కడ ఏ అపశృతి చోటు చేసుకోకుండా, ఎక్కడ ఎలాంటి అవాంతరం జరగకుండా